బస్టాండ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మిగనూర్ బస్టాండ్లోని టాయిలెట్స్, షాపులు, హోటళ్లు తదితర విభాగాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. బస్టాండ్ పరిసరాల్లో శానిటేషన్ సరిగ్గా నిర్వహించకపోవటం, పబ్లిక్ టాయిలెట్లలో డోర్లు లేకపోవటం, పరిశుభ్రత లేకపోవటం పట్ల కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ఎమ్మిగనూర్ ఆర్టీసీ డిపో మేనేజర్కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బస్టాండ్ పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా ప్రతిరోజు శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని అన్నారు. బస్టాండ్లోని హోటళ్లను తనిఖీ చేస్తున్న సమయంలో వంట చేయటానికి ఏ నూనె ఉపయోగిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నట్లు గుర్తించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఎస్ఓను ఆదేశించారు. షాపులను తనిఖీ చేస్తూ ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ధరకు వస్తువులను విక్రయించకూడదని కలెక్టర్ షాప్ యజమానులను హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదోని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, డిఎంహెచ్ఓ భాస్కర్, పౌర సరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్, కర్నూలు బస్టాండ్ డిపో మేనేజర్, ఎమ్మిగనూర్ డిపో మేనేజర్ మద్దిలేటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని పెదకడుగూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని పెద్దకడుగూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మిక తనిఖీ చేసి వైద్య సేవలు అందిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం బాగా తీసుకోవాలని, రక్తహీనత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ గర్భిణీ స్త్రీలకు సూచించారు. ఫార్మసీని పరిశీలిస్తూ త్వరలో గడువు ముగియనున్న మందులు ఏవి ఉన్నాయని కలెక్టర్ వెరిఫై చేశారు. మందుల కొరత చోటు చేసుకోకుండా ముందుగానే స్టాక్ను అంచనా వేసి ఇండెంట్ పెట్టాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. పేషెంట్లతో ర్యాష్గా మాట్లాడకుండా సున్నితంగా మాట్లాడాలన్నారు. ఓపీ వివరాలను ఈహెచ్ఆర్ సిస్టంలో డాక్టర్లు, ఫార్మాసిస్టులు మరియు ల్యాబ్ టెక్నీషియన్లు సరిగ్గా నమోదు చేస్తున్నారో లేదో అని కలెక్టర్ సిస్టమ్ ద్వారా వెరిఫై చేశారు. ఫిజికల్ రికార్డ్స్లో ఉన్న వివరాలు మరియు ఆన్లైన్ ఓపీలలో ఉన్న వివరాలు సమానంగా ఉన్నాయో లేదో అని కలెక్టర్ పరిశీలించారు. మలేరియా, డెంగ్యూ లాంటి నమోదైన సీజనల్ వ్యాధులకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మరలా ఇటువంటి కేసులు నమోదు కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టీబీ మరియు కుష్టు వ్యాధి ఉన్న రోగులకు 6 నెలల కోర్సు ఏ విధంగా ఇస్తున్నారని కలెక్టర్ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్సిడి సర్వే 4.0లో భాగంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్ మరియు వివిధ రకాల క్యాన్సర్ల స్క్రీనింగ్ ప్రక్రియ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఎలా జరుగుతుందో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని హౌసింగ్ లేఅవుట్ లో చేపడుతున్న గృహ నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. పెద్దకడుగూరు మండల కేంద్రంలోని హౌసింగ్ లేఅవుట్ను ఆమె పరిశీలించారు. జిల్లాలోని పెద్దకడుగూరు మండల కేంద్రంలోని హౌసింగ్ లేఅవుట్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దకడుగూరు మండల కేంద్రంలోని హౌసింగ్ లేఅవుట్లో ఆప్షన్ 3 కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచడంతో పాటు పనుల్లో నాణ్యతను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలను సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. అధికారులు, కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు సమన్వయంతో పనిచేస్తేనే ఇళ్ల నిర్మాణాల ప్రక్రియలో పురోగతి వస్తుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆదోని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చిరంజీవి, తహసీల్దార్ గీతా ప్రియదర్శిని, ఎంపీడీఓ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పాఠశాల దశలోని జీవిత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పెద్దకడుగూరు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ను ఆకస్మికంగా ఆమె తనిఖీ చేశారు.
పెద్ద కడువూరు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యా బోధన, ఉపాధ్యాయుల పనితీరు, హాజరు వివరాలు, తరగతి గదుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలకు తక్కువ సమయం ఉందని, ప్రత్యేక శ్రద్ధతో చదువుకోవాలని సూచించారు. చదువుకునే సమయంలో సబ్జెక్టు పరంగా ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం, త్రాగునీటి సదుపాయం తదితర మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి రాబోయే పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యంగా ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆదోని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ గీతా ప్రియదర్శిని, ఎంపీడీఓ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగర పాలక సంస్థ నూతన కార్యాలయం నిర్మాణంలో భాగంగా ఎన్ఆర్పేటలోని ప్రస్తుత కార్యాలయాన్ని తాత్కాలికంగా వెంకటరమణ కాలనీలోకి తరలించే ప్రక్రియ తుది దశకు చేరుకుందని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలియజేశారు. కార్యాలయం తరలింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. కర్నూలు నగరపాలక సంస్థ పాత కార్యాలయం, తాత్కాలిక కార్యాలయాలను మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉద్యోగులు, ప్రజల సౌకర్యార్థం మంత్రి టీజీ భరత్ గారి చొరవతో నూతన కార్యాలయ పనులు పునః ప్రారంభమయ్యాయని, 28 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణ పనులు 50% పైగా పూర్తయ్యాయని తెలిపారు. 3 అంతస్తులతో నిర్మాణం జరుగుతోందని, ప్రస్తుత కార్యాలయాన్ని నూతన భవనంలో 1 అంతస్తులో ఉంచటం వీలు కాదని, పైగా అక్కడ మిగిలిన పనులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వెంటనే కూల్చివేత పనులు ప్రారంభించాల్సి ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లో కార్యాలయాన్ని వెంకటరమణ కాలనీలో కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రైడ్ ప్లాజాకు తరలించినట్లు వెల్లడించారు. తాత్కాలిక కార్యాలయంలో 86 లక్షలతో భవన ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. లిఫ్ట్, ప్రజా మరుగుదొడ్లు, 11 గదుల్లో మరుగుదొడ్లు, 19 శీతలీకరణ యంత్రాల తరలింపు, 25 అల్యూమినియం తలుపులు, 25 కిటికీలకు ఇనుప గ్రిల్లు, ఫ్లోరింగ్, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, అదనపు విద్యుత్ ప్లగ్ పాయింట్లు, మలమూత్ర శుద్ధి గుంత వంటి పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఏడాది తర్వాత నూతన భవనంలోకి వెళ్లే సమయంలో ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ప్రైడ్ ప్లాజా దుకాణాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. భవనాన్ని సరికొత్త సౌకర్యాలతో తీర్చిదిద్దటం ద్వారా నిరుపయోగంగా ఉన్న దుకాణాలను లీజుకు తీసుకునేందుకు పోటీ పెరుగుతోందని, ప్రజాధనం వృధా కాకుండా పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక కార్యాలయం నుంచి ఇప్పటికే సేవలు ప్రారంభమయ్యాయని, కీలక దస్త్రాలు, సామాగ్రి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇవ్వటం మంచిది కాదనే ఉద్దేశంతో వాటిని ఉద్యోగుల పర్యవేక్షణలోనే నగరపాలక సంస్థ వాహనాల్లో సిబ్బందిచే తరలింపు చేసినట్టు చెప్పారు. ఏళ్ల నాటి దస్త్రాలను విభాగాల వారీగా తరలిస్తున్నామని, దాదాపు సామాగ్రి మొత్తం తరలించామని, మరో 2 రోజుల్లో పాత కార్యాలయం పూర్తి ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేనేజర్ ఎన్ చిన్నరాముడు, డీసీపీ వెంకటరమణ, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో యాత్రికుల కోసం హజ్ హౌస్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని రాష్ట్ర కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాషా, కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ తెలియజేశారు. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, షారుఖ్లను కలిసి వారు వినతి పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల కోసం రాష్ట్ర హజ్ హౌస్ నిర్మించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషాతో పాటు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ తదితరులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్లను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో హజ్ యాత్రికుల కోసం హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్, మైనారిటీ శాఖ మంత్రి ఫారూక్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్లను కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో మంచి హజ్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని వెల్లడించారని అన్నారు. ఇందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హజ్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, అయితే తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తిరిగి హజ్ హౌస్ నిర్మాణానికి సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని, ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం.
ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో ఈ సెక్రటరీకి రావడం జరిగింది. మన ఉద్దేశం ఏంటంటే ఒక హజ్ కమిటీ చైర్మన్గా మా తోటి నెంబర్లు మేమందరం ఇక్కడ సెక్రటరీకి వచ్చి ముందుగా నారా లోకేష్ బాబు గారితో కలిశాం. ఆ కలిసిన తర్వాత సెక్రటరీలోకి వచ్చిన తర్వాత మినిస్టర్ గారితో కలిశాం. మైనార్టీ మినిస్టర్ గారైన ఫారూక్ గారు, అలాగనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన శ్రీధర్ గారితో మేమందరం వెళ్ళి కలిసి వారికి హజ్ కమిటీ తరపు నుండి మా కమిటీ నుండి వారికి శుభాకాంక్షలు తెలియజేశాము. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి రావటానికి కారణం మాకు గత ప్రభుత్వంలో వాళ్ళు చేయని విధంగా ఈ ప్రభుత్వంలో ఒక మంచి హజ్ హౌస్ కట్టాలని చెప్పేసి మేము ఆశించి నారా చంద్రబాబు నాయుడు గారు మనం కలవటానికి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ ప్రయాణంలో ఉన్నారని చెప్పి తెలియగానే లోకేష్ బాబు గారిని కలిశాం మేము. లోకేష్ బాబు గారు మా స్పందన అన్నీ విన్న తర్వాత నాకు ఈ విషయాలన్నీ నాకు తెలుసు, అయినా కానీ త్వరలోనే మీకు అందరికీ ఒక మంచి శుభవార్త చెప్తానని చెప్పేసి నారా లోకేష్ బాబు గారు ఒక మంచి హజ్ హౌస్ ముస్లిమ్స్ కోసం ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వెళ్ళే హాజీల కోసం బ్రహ్మాండమైన హజ్ హౌస్ కడతానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు. అలానే ఈ ఫారూక్ గారు మినిస్టర్ గారైన ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఒక మెమరాండో మేము ఇచ్చాము. ఆ నెంబర్లో చైర్మన్ గారు ఆయన కూడా స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ఆశయాలు మైనార్టీల కోసం ముందు నేనుండి దగ్గరుండి మీకు హజ్ హౌస్ కడతానని చెప్పేసి ఆయన కూడా వాగ్దానం చేశారు. అలానే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరకు వచ్చాం. ఆయనతో కూడా కలిసిన తర్వాత ఆయన కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ గంటన్నర సేపు అన్ని విషయాలు ఆలోచించి మైనార్టీల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులు ఎంతో మంచి పనులు చేస్తున్నారని చెప్పేసి త్వరలోనే మీకు ఒక మంచి శుభవార్త కూడా తెలియపరుస్తారని చెప్పేసి ఒక హజ్ హౌస్ నిర్మిస్తారని చెప్పేసి వాళ్ళు ప్రకటించగానే మా నెంబర్లు కానీ నేను కానీ హర్ష వ్యక్తం చేశాం. అది త్వరలోనే ఒక మంచి కార్యక్రమం హజ్ హౌస్ అయిపోగానే మేము అల్లాని ఇక్కడ ప్రార్థిస్తాం. ఎవరైనా కానీ ముస్లింల కోసం చేసే ఈ భాగ్యం తప్పనిసరిగా అల్లా ఈ అందరి దీవెనలు ఉంటాయి అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని నాయకులందరికీ ఒక హజ్ కమిటీ చైర్మన్గా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ సంతోష వ్యక్తంలో మేమందరం నెంబర్లో మేము మాట్లాడదలుచుకున్నాం. ఇప్పుడు మా నెంబర్లైన మన్సూర్ గారు మాట్లాడతారు. ఆయనతో కూడా కొన్ని మాటలు వినాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చాలండి. గత ప్రభుత్వం కల్తీ చేసే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం శుద్ధి చేస్తుందని అందరికీ తెలుసు. అదే ఉద్దేశంలో ఈరోజు హజ్ కమిటీ మెంబర్స్ చైర్మన్తో కలిసి ఈరోజు మనము నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ తీసుకొని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్లో హజ్ హౌజు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారినాక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టోటల్గా దీన్ని నీరుగార్చింది. అదొకటే కాదండి, కర్నూలులోని ఉర్దూ యూనివర్సిటీని కూడా ఈ గత ప్రభుత్వం ఏది చేయలేదు. ఏది ఫంక్షన్ హాల్స్ మన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపనలు చేస్తే అన్ని ఫంక్షన్ హాల్స్లో ఒక రాయి కూడా ఒక ఇటుక కూడా వారు పెట్టలేదు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మైనార్టీస్ కానీ రకరకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక అవన్నీ మళ్ళా స్టార్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు అన్ని సెక్రటరీస్ కానీ మన మైనార్టీ మినిస్టర్ కానీ మేము ఈరోజు కలిసడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. వచ్చే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఒక హజ్ హౌస్ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఈరోజు మీడియా ముందర వచ్చి చెప్పడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో మనం అందరం మైనార్టీస్కి చెప్పేది ఒకటే,
కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి చెప్తున్నాము. అలాగే వచ్చే రోజుల్లో కూడా ఇంకా కొన్ని మైనార్టీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా సహకరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మైనార్టీ మినిస్టర్ కానీ చెప్పడంతో ఈరోజు మనమందరం ఇక్కడ కలిసి ఒక పండగ వాతావరణం చేసుకుంటూ వచ్చే ఈ హజ్ యాత్రికులకు సంబంధించిన 2026 హజ్కి సంబంధించిన అన్ని సదుపాయాలు మంచిగా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి వెళ్దాం. అంటే సిటీ న్యూస్.